నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసిన చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చ కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతులకి చేయవలసిన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సృజన సమీక్ష దసరా ఉత్సవాలకు ముందుగానే పవిత్ర సంగమం వద్ద నవహారతులకి ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేయాలని అధికారులకి ఆదేశం కోల్కతాలో డాక్టర్పై హత్యాచారం ఘటనని నిరసిస్తూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్ని బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు గుంటూరు కార్పొరేషన్లో కౌన్సిల్ సాధారణ సమావేశం ఈ కార్యక్రమంలో పాల్గొని పలు ప్రజా సమస్యలపై గలమెత్తిన ఎమ్మెల్యే గల్లా మాధవి సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు చంద్రబాబును కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీగా గడపనున్నారు. నిన్న సాయంత్రమే చంద్రబాబు హసీనాకు వెళ్లారు. ఈరోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రుల్ని చంద్రబాబు కలిశారు. రాష్ట్ర పరిస్థితుల గురించి మరొకసారి కేంద్ర పెద్దల ముందు వివరించనున్నారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చించనున్నారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం వెనుకబడిన జిల్లాలకి నిధులతో పాటు కొత్త రుణాలపై కూడా మోడీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఇటీవల కేంద్ర బడ్జెట్లో అమరావతికి ప్రత్యేక సహాయంగా 15,000 కోట్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని సందర్భంగా ప్రధానిని చంద్రబాబు కోరనున్నారు. బీహార్ లో మరొక వంతెన కూలిపోయింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కలల ప్రాజెక్టుగా చెప్పుకునే గంగా నదిపై నిర్మిస్తున్న తీగల బ్రిడ్జిలోని ఒకవైపు భాగం కూలి నదిలో కొట్టుకుపోయింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకి రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుని రుణమాఫీ అంశంలో ఇరుకున పెడుతూ వచ్చింది. కోల్కతాలో డాక్టర్ పై హత్యాచారం ఘటనను నిరసిస్తూ విజయవాడ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్ని జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. కోల్కతాలో డాక్టర్ పై హత్యాచార ఘటన గురించి తెలిసిందే. ఇందుకు నిరసనగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు విధుల్ని బహిష్కరించారు. దాంతో నేడు ఓపీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర సేవలకి మాత్రమే ఇందులో మినహాయింపు ఉంది. అయితే ఈ జూనియర్ డాక్టర్ల నిరసనకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మద్దతు పలికింది. కేంద్రం వైద్యుల రక్షణ కోసం కఠినమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఉదయం గుంటూరు నగరంలోని స్థానిక గుంటూరు జీజీహెచ్ నందు కోల్కతా వైద్యురాలి హత్యకు నిరసనగా విధుల బహిష్కరణ, వైద్యుల సమ్మెకు మద్దతు తెలిపిన డాక్టర్ శనకాయల ఉమాశంకర్ మరియు డాక్టర్ శనకాయల రాజకుమారి ఈ రోజు వారి విధులకి సెలవు ప్రకటించి నిరసన తెలిపారు. నమస్కారం, ధన్యవాదాలు. ఒక ముఖ్యమైన సంఘటన మీకు చెప్పాల్సింది ఏంటంటే, మా తండ్రి గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక విషయం మీద స్ట్రైక్ చేశారు. మీరు అందరూ వాళ్ళు చాలా నవ్వుతూ అనుకుంటారు, లోపల గడగడలాడిపోతారు. గవర్నమెంట్ గడగడలాడిపోతా ఉంటుంది జూడా స్ట్రైక్ చేస్తుంటే. అది సంగతి మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ రోజు ఆరోగ్యశ్రీ అనే వ్యక్తి డాక్టర్స్ మీద గవర్నమెంట్స్ ఫామ్ అవుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ అని చెప్పి మనం కష్టపడుతున్నాం, ఓట్లు వాళ్ళు తీసుకుంటున్నారు. మన భద్రత ఎక్కడుంది? మన భద్రత కోసం మనం ఫైట్ చేయాలి. ఈ రోజు మన సూపరింటెండెంట్ గారికి మీరు ఒక మెమరాండం ఇవ్వండి. ఎమర్జెన్సీ మెడిసిన్ వాళ్ళు ఉన్నారు, నర్సింగ్ స్టూడెంట్ ఉంటున్నారు. మినిస్టర్ గారు కూడా వస్తారు ఇవాళ. మన యంగ్ డైనమిక్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనం ఇలా అడిగితే అలా చేసేస్తారు మీకు. అంతే, మీరు ఖచ్చితంగా వాడుకోండి. మీరు ఖచ్చితంగా మనకి పోలీస్ అవుట్ పోస్ట్ లో మేము చేసినప్పుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎందుకంటే యాక్సిడెంట్ వస్తే రాసుకోవడానికి. ఇప్పుడు అది మారాలి. ప్రతి సెన్సిటివ్ ఏరియాలో ఖచ్చితంగా రౌండ్ ద క్లాక్ పోలీస్ ఉండాలి అని మీరు ఎస్పీకి మెమరాండం సబ్మిట్ చేయండి. ఫస్ట్ రౌండ్ ద క్లాక్ 24 hours మనం నడుస్తుంటే మనతో పాటు ఒక ఎమ్మెల్యే మినిస్టర్కి ఎట్లా ఉంటారు, గవర్నమెంట్ లో హాస్పిటల్ పనిచేసే డాక్టర్ కూడా అదే సెక్యూరిటీ ఇవ్వాలి. మీరు ఇది మెమరాండంలో పెట్టండి. మీ డ్యూటీ రూమ్స్ ఏవైతే ఉన్నాయో
మీరు వీడియోస్ మనం ఏ పిచ్చి పిచ్చి పోస్టులు పెడతాం. సేఫ్టీ కావాలని మీరు డ్యూటీ రూమ్స్ ముందు పోస్టులు పెట్టండి. 2 రోజులు అవి బాగైపోతాయి అంతే. సోషల్ మీడియాను వాడుకోండి మీ డ్యూటీ రూమ్స్ బాగాలేదు పెడితే ఇలాంటి మార్పులతోటి ముందు ఫస్ట్ మీ మెమరాండం టు ది సూపరింటెండెంట్ అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరుకి మీరు ఇస్తే ఫస్ట్ అది మీ సేఫ్టీకి ఉపయోగపడుతుందని కోరుకుంటూ అందరికి లాంగ్ లివ్ ఏపీ జూడా, లాంగ్ లివ్, లాంగ్ లివ్. వచ్చిన నర్సెస్ కి పారామెడికల్ స్టాఫ్ కి మీరు కూడా చాలా ఇంపార్టెంట్. అట్లానే అనేక సంఖ్యలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈసారి ఖచ్చితంగా అమలు చేయాలని ఆల్ వర్కింగ్ అట్మాస్ఫియర్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఖచ్చితంగా మంచిగా జరిగేలా చూడాలని, ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇమీడియట్గా రూపొందించి దాన్ని అమలు చేయాలని కోరి, అది అమలు అయ్యేదాకా మనము ఖచ్చితంగా రిలాక్స్ అవ్వకూడదు. మన జూనియర్ డాక్టర్ జరిగిన అన్యాయం మనం చాలా ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. మీ అందరం కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా మీ అందరం మీ తరఫున మీ వెనక ఉంటాము. మీ అందరికీ రక్షణ వచ్చేదాకా మేము మీతో ఉంటామని హామీ ఇస్తూ ఐఎంఏ వారితో కూడా మేము కోఆపరేట్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి ఇది ఉద్యమంగా తీసుకెళ్లి మనకి రక్షణ కలిగేదాకా విశ్రమించమని మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. దసరా ఉత్సవాలకు ముందుగానే పవిత్ర సంగమం వద్ద నవహారతులకు ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులను ఆదేశించారు. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పవిత్ర సంగమ ప్రదేశాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇబ్రహీంపట్నం సమీపంలో కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతులకి చేయవలసిన ఏర్పాట్లపై దేవాదాయ, ఆర్ఎన్బి, రెవెన్యూ, ఇరిగేషన్, పర్యాటక, పోలీసు, సిఆర్డీఏ, ఏడీసీ, ట్రాన్స్కో అధికారులతో కలెక్టరేట్లో శనివారం జిల్లా కలెక్టర్ జి సృజన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల నాటికి ముందుగానే పవిత్ర సంగమం వద్ద నవహారతుల్ని నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలియజేశారు. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పవిత్ర సంగమ ప్రదేశాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. దీనిలో భాగంగా నవహారతుల్ని పునరుద్ధరించి పవిత్ర సంగమ ప్రదేశానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సోమవారం నాటికి అందజేయాలని తెలియజేశారు. రహదారి కృంగిపోకుండా పటిష్టంగా ఉండేందుకు కాలువగట్లకి బండ్ నిర్వహించేందుకు, పాడైన ఘాట్లో మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఇరిగేషన్ అధికారులకి ఆదేశించారు. మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. స్టేట్ డౌన్, వర్క్ డౌన్ తెలుపుతూ ప్రభుత్వానికి అల్టిమేషన్ జారీ చేశారు. వైద్య విద్యార్థినిపై తన సెమినార్ హాల్లోని అత్యాచారం జరగడం, అనంతరం ఆమెపై హత్య చేయడాన్ని విద్యార్థులు తీవ్రంగా తప్పుపట్టారు. కుంటి సాకులు చెప్పి నేరస్తులు తప్పుకునేలాగా చేయవద్దని, వెంటనే వారిని గుర్తించి వారిని బహిరంగంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. చూసామండి, ఒక డ్యూటీ చేసే ఒక డాక్టర్ ని, స్టూడెంట్ ని నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరిగింది. రేప్ చేసి మర్డర్ చేశారు. అలాంటి ఘటన జరగకూడదని మేము ఇది అప్లై చేస్తా ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి డాక్టరు 24 hours, 36 hours, 48 hours డ్యూటీ చేస్తారు. అది కూడా అలుపు సలుపు లేకుండా చేసే సేవకు కూడా గుర్తింపు లేకుండా కొంతమంది చేసిన దారుణానికి ఖండిస్తూ మేము ఈ పని చేస్తున్నాము, ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. మమ్మల్ని ఒక మనిషిగా, అట్లీస్ట్ ఒక విమెన్ గా అయినా గుర్తిస్తారని చెప్పి మేము ఈ ర్యాలీ చేయటం జరుగుతుంది. ఫ్యాకల్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎయిమ్స్ మంగళగిరి జనరల్ సెక్రటరీ మరియు రేడియాలజీ హెచ్ఓడి మాట్లాడుతున్నాను. ఇవాళ జరిగింది దేశం మొత్తం చూస్తున్నాము, ఎంత హీనమైనది, ఘోరమైన అన్యాయం జరిగిందో. దానికి సంబంధించి మేము సత్వర న్యాయం జరగాలి, ఎటువంటి విచారణ అయినా కూడా నిష్పక్షపాతంగా, తొందరగా, వేగవంతంగా జరిగి ఆ బాధితురాలకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఎటువంటి పక్షపాత ధోరణి కానీ, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్లు కానీ జరగకుండా వీటి మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా ఫస్ట్ రెజల్యూషన్గా బాధితురాలు వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. రెండవది, ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన ఎన్ని రోజులైనా కూడా ఇటువంటివి జరగడం అనేది చాలా ఘోరం. అది కూడా సేవాపరమైన వృత్తి మీద జరగడం అనేది ఇంకా ఘోరం. అన్ని చోట్ల అందరికీ న్యాయాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. వాటిని మా దగ్గర మాత్రము ఎటువంటి ఇమ్మీడియట్ న్యాయం జరిగేలాగా, ఎటువంటి ప్రొటెక్షన్ మాకు కల్పించేలాగా చట్టం అనేది ఒకటి ఇంతవరకు లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు చాలా సపోర్టివ్గా ఉంది. మోడీ గారి నాయకత్వంలో అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అదేవిధంగా దీని మీద కూడా ఈ గవర్నమెంట్లోని, అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ ఎన్డీఏ పరిపాలనలోనే మాకు తొందరగా న్యాయం జరగాలి. వాళ్ళు మాత్రమే చేయగలరని మేము నమ్ముతున్నాము. ఈ బిల్లుని తీసుకొచ్చి మాకు సత్వర న్యాయంగా
ఎటువంటి హాని జరిగినా కూడా ఫాస్ట్ ట్రాక్ బేసిస్లో ఎంక్వైరీ జరిగి విచారణ చేపట్టి యాక్షన్ తీసుకునేలాగా కఠినమైన చర్యలు ఇంప్లిమెంట్ అయ్యేలాగా ప్రతి చోట ప్రతి మారుమూల ప్రాంతమైనా ఎక్కడైనా కానీ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా ఉంటే చాలా మంచిదండి. అందులో ఇది ఒక్క వైద్య వృత్తి అని కాదు, ఇవాళ జరిగిన వృత్తి నేరం అనేది హీనమైన నేరం. అది ఆడవారికి సంబంధించింది. ఆల్రెడీ మనం నిర్భయ లాంటి ఘటన చూసాము. అయినా కూడా ఇంకా జరుగుతున్నాయి అంటే ఇంకా సరిపోవట్లేదు. మనకున్న చట్టాలు, మనకున్న శిక్షలు సరిపోవట్లేదని అర్థం. దానికోసం కొత్త చట్టాలను క్రియేట్ చేయాలనేసి, తొందరగా దానికి న్యాయం జరిగేలాగా ఉండాలి అనేసి మా కోరిక, విన్నపము. దీని మీద ఇంతమంది దేశం మొత్తం చేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలందరినీ కూడా మాకు సపోర్ట్ చేయమని, మా మీడియా మిత్రులు మాకు సపోర్ట్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఇవాళకైతే డెసిషన్ ఎమర్జెన్సీ సేవలు కంటిన్యూ చేస్తున్నాము, ఓపీడీ సేవలు ఆపాము. నెక్స్ట్ ఫర్దర్ ప్లాన్ ఏంటనేది మేము మళ్ళీ ఇంటిమేట్ చేస్తాం. ఈ పూటకైతే మాత్రం ఓపీడీ సేవలు లేవు, బట్ అడ్మిట్ అయిన వాళ్ళకి ఎమర్జెన్సీకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాటిని కంటిన్యూ చేస్తున్నామండి. మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విజయవాడ 12 ఏళ్ల బాలుడికి విజయవంతంగా ప్రాణాలను రక్షించే శస్త్రచికిత్స చేసి మరొక మైలురాయిని చేరుకుంది. డాక్టర్ ఇషాంత్ అయినపూరి నిర్వహించిన కేసు ఏఓఏ వద్ద పిడియాట్రిక్ ఆంకాలజీ కేర్ లో గణనీయమైన విజయానికి ప్రతీకగా నిలిచింది. విజయవాడ, గుంటూరు, వైజాగ్ రీజియన్ లో 12 ఏళ్ల చిన్నారిపై 8 ఏళ్ల తర్వాత విజయవంతమైన కేసుతో మంగళగిరి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వైద్య రంగంలో తమదైన ముద్ర వేసింది. మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఓఐ మంగళగిరికి చెందిన సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఇషాంత్ అయినపూరి మాట్లాడారు. మీటర్ల హైట్ పెంచుకోవచ్చండి. మీరు పక్కన చూస్తున్నారు కదండి, ఒక టీ షేప్ లో, అది కీ అండి. ఆ కీ ఏంటంటే బాబు వాళ్ళ పేరెంట్స్ కే ఇస్తాం. బాబు ఆపోజిట్ లింబ్ అంటే పక్క కాలు ఎంత అయితే హైట్ పెరిగిందో ఇటు పక్క కాలు కూడా 10 సెంటీమీటర్ల వరకు ఆ హైట్ మనం పెంచుకోవచ్చండి. దానికి మళ్ళీ ఇంత పెద్ద సర్జరీ అవసరం లేదండి. మేము మార్క్ చేసి పెట్టుకుంటాం. అక్కడ వరకు చిన్న హోల్ చేసుకుని ఆ కీతో ఆ హైట్ పెంచుకుంటాం. బాబుకి 10 సెంటీమీటర్, ఇప్పుడు 156 సెంటీమీటర్లు ఉన్నాడండి. అంటిల్ 10 సెంటీమీటర్ల వరకు ఆపోజిట్ లింబ్ పెరిగితే ఈ కాలు కూడా అంతే హైట్ పెంచుకోవచ్చండి. అదే దీని అడ్వాంటేజ్. అందుకే దీన్ని మనం స్పెషల్ ఆర్డర్ మీద తెప్పించుకుంటాం. నెక్స్ట్ సర్జరీ చేసేటప్పుడు అండి, మనకి ఆ ఎముకకి అతుక్కొని ఉన్న కండరాలను ఎలా అయితే తీసామో యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అలా జాయిన్ చేసుకోవాలండి. ఇంకొకటి మీకు అక్కడ బ్లూ థ్రెడ్ ఒకటి కనిపిస్తుంది కదండి, అది రక్త నాణాలు. అది క్యాన్సర్ నుంచి కరెక్ట్గా సపరేట్ చేసుకోవాలి. సపరేట్గా చేసుకోకపోతే కాలు తీసేయాల్సిన అవసరం పడుతుందండి. ఇవన్నీ చాలా రిస్క్తో కూడినాయి. అందుకే మనకి ఎవరన్నా అటెంప్ట్ చేయాలన్నా కూడా సాధారణంగా అటెంప్ట్ చేయరు. తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ కండరాలు బ్యాక్ మీకు అది లోపల పెట్టింది కనిపిస్తుంది కదండి, తర్వాత మళ్ళీ ఇది క్లోజర్ అప్పుడు అండి యాజ్ ఇట్ ఈస్ మనకి కాలు ఇంతకుముందు ఎలా అయితే ఉందో ఆ బొయిక్ ప్లేస్లో మనం ఈ ప్రాసెస్ పెట్టి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ క్లోజ్ చేస్తాం. ఇది తీసేసిన బొయిక్ అండి, ఇదే క్యాన్సర్ బొయిక కింద ఉన్నది. ఇది చూడటానికి మీకు కానీ స్కేల్ పక్కన ఉంది చూడండి, ఆల్మోస్ట్ 18 సెంటీమీటర్లు అండి. మీకు అక్కడ ఉన్న స్కేల్ 15 సెంటీమీటర్లు అండి. టోటల్ లెంత్ వచ్చి మనకు ఆ బొయిక తీసేసింది 18 సెంటీమీటర్లు. ఇది ముందు సైడ్ది, అది బ్యాక్ సైడ్ ఆఫ్ బొయిక్ అండి. ఈ పక్కన ఉన్నదంతా మీకు క్యాన్సర్ గడ్డ కనిపిస్తుంది. ఇది మనం సర్జరీ చేసిన తర్వాత కరెక్ట్గా అలైన్మెంట్ ఉందా లేదా చూసుకునేదండి. ఆ చూసుకునే పిక్చర్స్ అండి. ఇది మన దగ్గర సర్జరీ అయిన 5వ రోజు బాబుని నడిపించినప్పుడు అండి. మినిమల్ సపోర్ట్తో 5వ రోజు బాబు నడవటం స్టార్ట్ చేశాడు. 7వ రోజు అండి వెయిట్ ఆల్మోస్ట్ తన వెయిట్ తనే వేసుకొని నడుస్తున్న ఫోటో అండి. అనుకున్నది వాళ్ళ ఫాదర్. ఇది బాబు అంతటా బాబు సపోర్ట్. మేము అది వెయిట్ ఎక్కువ వేస్తాడేమోనని కింద నల్లగా కనిపిస్తున్నది బ్రేస్ అంటామండి, రామ్ బ్రేస్. తను తెలియకుండా వెయిట్ ఎక్కువ వేస్తాడేమో స్టార్టింగ్లో అని కొంచెం ఆ రామ్ బ్రేస్ వేసి ఉంచుతాం. అందుకోసమే ఆ కుంట అనేది వస్తుంది. మీకు ఇంకొక బాబు ఆల్రెడీ 3 వారాలు అయింది సర్జరీ చేసి. ఇంకొక నెలలో నార్మల్గా నడుస్తాడు. 3 నెలల్లో మెట్లు ఎక్కొచ్చు, పరిగెత్తొచ్చు. అది ఇబ్బంది ఏంటి. ఒకసారి బాబుతో కూడా
ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా వచ్చి మనం అప్రోచ్ అయితే వాళ్ళు కూడా ఏమంటే ఇప్పుడు ఎవరైనా వస్తే కనుక మనకి డాక్టర్స్ ఉన్నారు, కన్వెన్షనల్ డాక్టర్స్ ఉన్నారు. ట్రీట్మెంట్ అంతా కూడా మనం ఆరోగ్యశ్రీ ఉత్తగా చేసాము, ఆరోగ్యశ్రీలో చేసాము, ఫ్రీగా చేసాము. ఒక్కరు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా వస్తే కనుక వాళ్ళు వచ్చేటువంటి మన దగ్గర అప్రోచ్ అయితే కనుక మనము ట్రీట్మెంట్ ఇవ్వగలము. వాళ్ళు కూడా తొందరగా మళ్ళీ వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్ రిజాల్వ్ చేసుకుని వాళ్ళ లైఫ్ను మంచిగా లీడ్ చేయడానికి ఈరోజు కోల్కతా వైద్యురాలి హత్యకు నిరసనగా గుంటూరు నగరంలోని స్థానిక కొత్తపేట శివాలయం వెనకాల అహల్య హాస్పిటల్ నందు మాజీ మంత్రి వర్యులు డాక్టర్ శనక్కేల అరుణ గారు విధులు బహిష్కరించి వైద్యుల సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ రోజు వారి విధులకి సెలవు ప్రకటించి నిరసన తెలిపారు. ఈ రోజు గుంటూరు నగరంలో ఉన్న గుంటూరు మున్సిపల్ ఆఫీస్ నందు గుంటూరు జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్, గుంటూరు నగర మేయర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని గత 2 నెలల నుంచి జరుగుతున్న పరిణామాల్ని దృష్టిలో ఉంచుకొని గుంటూరు నగర మున్సిపాలిటీ పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా పార్టీలకు అతీతంగా ప్రోటోకాల్ అనుసరించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులు అధికారులకి ఉందని సభను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్సీ గౌరవనీయులు చంద్రగిరి యేసురత్నం ఎక్స్-డిఐజీ. అదే చెప్తున్నాను, మంచి కార్యక్రమం, నిజంగా మంచి కార్యక్రమం. మంచి కార్యక్రమాన్ని చేసేటప్పుడు సామాన్యుడు కూడా, అంటే అక్కడ కార్పొరేషన్ లో ఉన్న ప్రజలందరూ కూడా ఇంటిమేట్ చేయలేరు, కానీ అందరికి ఇంటిమేట్ చేయలేదు. పార్టీలకు అతీతంగా పార్టీలో ఆ ప్రాంతంలో ఉన్న కార్పొరేటర్స్ పెద్దలందరినీ కూడా ఇన్వైట్ చేస్తే ఆ ఇన్వైట్ చేసే బాధ్యత ఆఫీసర్స్ తీసుకున్నారు. కాబట్టి ఇదే కంటిన్యూ చేయండి. వచ్చే వాళ్ళు వస్తారు, రాను రాదు, వస్తే వస్తారు. నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేను రెడీ అయ్యి ఉండేసి, మరి కమిషనర్ గారు పర్సనల్ చెప్పారు, కమిషనర్ గారు, ఈ గారు, ఎస్సీ గారు అందరూ చెప్పారు. ఇలాంటి సంస్కృతి మనం అలవాటు చేసుకుంటే గతంలో ఏం జరిగింది, అదన్నీ కూడా విమర్శలు ఒకటైతే ప్రోటోకాల్ అనేది యాజ్ పర్ మన బుక్ మనకు ఉన్న గైడ్ లైన్స్ ఉన్నాయి, దాని ప్రకారం మీరు చేస్తే ఇది ఉండదు. ఎందుకంటే అందరం కలిసి చేసుకుంటేనే ఈరోజు ఎందుకంటే అత్యధిక భాగం వైసీపీ ఉన్నారు అని నేను చెప్పలేదు. ఆ రోజుల్లో ఒకవేళ ఎవరినైనా నెగ్లెక్ట్ చేసి ఉంటే కూడా అది కరెక్ట్ కాదు. ఇది తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ గారు చెప్పారు, నీటి మాటలు మాట్లాడితే చిన్న మాట అధ్యక్ష, ఆగస్టు 15కి కనీసం సచివాలయంలో జెండా ఎగరేయాలి. సచివాలయంలో ఎగరేశారు, మేయర్ గారి షెడ్యూల్ 10 రోజుల ముందు పంపించారు, ఎమ్మెల్సీ గారి షెడ్యూల్ పంపించారు, ఎమ్మెల్యే గారికి పంపించారు. ఇప్పుడు సచివాలయాల్లో ఎంతమంది జెండాలు ఎగరేశారు, ఏ సచివాలయంలో తీశారు? కనీసం అధికారులు పార్టిసిపేట్ చేయాలి, కనీసం పార్టిసిపేట్ చేయలేదు. చాలా దాని గురించి చెప్పండి. చాలా బాధపడాల్సిన విషయం. భారతదేశం అంతా వీధిలో సందులో కొన్ని మందులో నేషనల్ ఫెస్టివల్ జరుపుకుంటుంటే మన సెక్రటరీస్ కానీ కార్పొరేటర్స్. గుంటూరు కార్పొరేషన్ లో కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పలు సమస్యలపై గలమెత్తి అధికారుల తీరును నిరసించారు. ప్రధానంగా నియోజకవర్గంలో పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడారు. కాలంలో ఇళ్ల మధ్యలో ఒక్కసారి కూడా షెడ్ తీయలేదు. దాని బాధ్యత ఎవరిది? పని చాలా
మీరు ఏర్పాటు చేసుకోవాలా. నేను తర్వాత కూడా ఇట్ టేక్స్ మోర్ దాన్ 2.5 years. ఒకసారి శాంక్షన్ అయిన తర్వాత కూడా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం, లేకపోతే ఎన్ని బిల్డింగ్స్ పోతా ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా కార్పొరేటర్ గారు అడిగినటువంటి క్వశ్చన్ కి 40 బిల్డింగ్స్ వరకు పోతాయని చెప్పి అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇచ్చారు. కానీ దానికి ఒక్క చోట మాత్రం కనిపిస్తా ఉంది ఎక్సైజ్ జరుగుండాలి. ఇప్పటి వరకు నాకు తెలిసి కార్పొరేషన్ అధికారుల దగ్గర ఆరోగ్యకి సంబంధించి ఎటువంటి ఎక్సైజ్ జరిగింది ఈయన ఇచ్చలేదని చెప్తున్నాను. మీరు ముందుగా ప్రీ ప్లాన్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ సెక్షన్ కానీ మిగతా అధికారులు కానీ ఇప్పుడు మేము వల్ల ఇవాళ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎంత కాస్ట్ అయినా సరే ఆరోగ్య మాత్రమే ప్రపోజ్ చేసి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన నగరపాలక సంస్థలో కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ఆరంభంలోనే నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి సరఫరాపై వాడివేడిగా చర్చ జరిగింది. గోరెంట్ల వద్ద చేపట్టిన వాటర్ రిజర్వాయర్ పనులు ఎప్పటికీ పూర్తి చేస్తారని ఎమ్మెల్యే కెఎస్ లక్ష్మణరావు ప్రశ్నించారు. అదేవిధంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, చంద్రగిరి యేసరత్నం, స్థానిక కార్పొరేటర్ బాలాజీ తాగునీటి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనేక ప్రాంతాలకి తాగునీరు సరఫరా చేసే వాటర్ ప్రాజెక్టు నేటికి పూర్తి కాకపోవడానికి గల కారణాలేంటని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి యేసరత్నం, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, బూర్ల రామాంజనేయులు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, సజీలా, నగర కమిషనర్ పి శ్రీనివాసులు, ఇతర కార్పొరేటర్లు పాల్గొన్నారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 24 గంటల వైద్య సేవలు బంద్ పాటించి నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ వైద్యులు, వైద్య సిబ్బంది ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలు పాటించారు. అదేవిధంగా లాడ్జీ సెంటర్ నుంచి జీజీహెచ్ వరకు నిరసన ర్యాలీ మానవహారం చేపట్టి నినాదాలు చేశారు. వైద్యుల రక్షణకి ప్రత్యేక చట్టం తీసుకుని రావాలని డాక్టర్ నందకిషోర్, డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర, డాక్టర్ విజయ, డాక్టర్ హరిత డిమాండ్ చేశారు. చట్ట రూపంలో వచ్చేదాకా మేము ఆగము, మీరందరూ కూడా మాతో ఉండాలని విజ్ఞప్తి. వరి చేసే చోట డాక్టర్స్ రక్షణ, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, సిస్టర్స్ అయినా, ఆయాలైనా, పారామెడికల్ అయినా అందరికీ రక్షణ కావాలి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో ఆల్కహాల్ ఉన్న వాళ్ళందరినీ నిషేధించాలి స్ట్రిక్ట్గా. మూడోది ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ డాక్టర్ గారు చెప్పినట్టుగా నందకిషోర్ గారు దీన్ని అర్జెంటుగా చట్టంగా తీసుకురావాలి. అండ్ అది ప్రభుత్వ తరఫున నేను మీ అందరి తరఫున ప్రజలకు చేరవేయాల్సిన ఒక చిన్న ఇది చెప్తాను. మమ్మల్ని దేవతలు దేవుళ్ళుగా చూడకపోయినా పర్వాలేదు, మామూలు మనుషులుగా, మీ తోటి మనుషులుగా చూడండి, గౌరవించండి. మమ్మల్ని రక్షించుకోకపోతే మీ ఆరోగ్యాలు రక్షించడానికి ఎవరుంటారు రేపు? ఇలా చేస్తే ఫ్యూచర్లో ఎవరు డాక్టర్ది కూడా తీసుకోరు. రైతు మానేసినట్టే, రైతులు తగ్గిపోతున్నారు తెలుసు కదా. రైతులు రక్షించలేక మనం రైతులు కోల్పోతున్నాం. అలాగే మీరు డాక్టర్స్ని కోల్పోతే సమాజం యొక్క ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు కనుక మీరందరూ మాతో
మాతో పాటు ఉండి మాతో పాటు సహకరించకపోతే మీ ఫ్యూచర్లో మీ పిల్లలు ఇవాళ మెడికల్ కాలేజ్ నుంచి జూనియర్ డాక్టర్స్ కూడా చాలా మంది వచ్చారు. మీరు చూస్తారు, ఒక 500 మంది జూనియర్ డాక్టర్స్ మాతో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా డాక్టర్స్ మీద కానీ హెల్త్ ప్రొఫెషనల్స్ మీద కానీ ఎవరైనా చేయడానికి ప్రయత్నం చేసి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది ఎంతవారైనా కానీ అది దేశంలో ఉన్న ప్రతి హాస్పిటల్కి సంబంధించి మేము చెప్తా ఉన్నాము. మా ఈ పోరాటంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు మాకు అండదండలుగా ఉండాలి. వాళ్ళు గట్టి రూల్స్ తీసుకొని రావాలి. ఇవాళ మీ అందరూ దేశవ్యాప్తంగా జరుగుతున్నా కూడా ఎమర్జెన్సీ కేర్ అనేది ఎక్కడ ఆపలేదు. పేషెంట్లకి ఏ విధమైనటువంటి ఎమర్జెన్సీ కేర్ దేశంలో ఎక్కడ ఆగలేదు. గుంటూరులో కూడా ఎమర్జెన్సీ కేసెస్ అందరం చేస్తున్నాము. సో ఓపీడీలు మరియు ఎలక్ట్రిక్ కేసెస్ ఆపాము. మీ అందరికీ పేరు పోయిన ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నానంటే మీ మూలంగానే ఈ ఉద్యమం చాలా పెద్దదైంది. దయించి గుంటూరు, అమరావతి మన క్యాపిటల్ సిటీలో జరుగుతున్న ఈ పెద్ద ఉద్యమాన్ని మీరు మరి ముందుగా ఫోకస్ చేసి మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా పోరాటానికి వారి యొక్క సంఘీభావం తెలియజేశారు. ఎటువంటి కార్యక్రమాలు కావాలన్నా డాక్టర్స్ కోసం హెల్ప్ చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు వారి సత్యమణి భువనేశ్వరి గారు మాకు చెప్తున్నారు. సో యూ వాంట్ టు టేక్ ఇట్ ఏ బిగ్ వే. న్యాయం జరిగే వరకు పోరాడతాం. మీ అందరూ కూడా మా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడి నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వరకు జరిగే ఈ ర్యాలీని మీరందరూ ముందుకు వచ్చి కవర్ చేయాల్సిందిగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన. ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసిన చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చ. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతులకి చేయవలసిన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సృజన సమీక్ష. దసరా ఉత్సవాలకు ముందుగానే పవిత్ర సంగమం వద్ద నవహారతులకి ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేయాలని అధికారులకి ఆదేశం. కోల్కతాలో డాక్టర్పై హత్యాచారం ఘటనని నిరసిస్తూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్ని బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు. గుంటూరు కార్పొరేషన్లో కౌన్సిల్ సాధారణ సమావేశం. ఈ కార్యక్రమంలో పాల్గొని పలు ప్రజా సమస్యలపై గలమెత్తిన ఎమ్మెల్యే గల్లా మాధవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.